హాయ్ టు ఆల్. మా యూనివర్సిటీలో విటోపియా 2026 అనే కల్చరల్ అండ్ స్పోర్ట్స్ ఈవెంట్ అయితే ఒకటి జరుగుతుంది. స్టాల్స్ అయితే ఇక్కడ ఉన్నాయన్నమాట. మేడం మీ దగ్గర ఏమేమి అవైలబిలిటీలో ఉన్నాయి మేడం? మేము సిఆర్డిఏ ట్రైనింగ్ ఇచ్చాం సార్. సిఆర్డిఏ ట్రైనింగ్ ఇచ్చింది ఓకే 1 మంత్. ఇక్కడ మిల్లెట్స్, జాగరీ సార్, డేట్స్ ఓకే తో చేసే ఐటమ్స్ ఉంటాయి సార్. ఇవి పచ్చళ్ళు మేడం, కారపొడి. ఇవి ఎంత మేడం ప్రైస్? 100 గ్రామ్స్ వచ్చి 120 గ్రామ్స్ 100 గ్రామ్స్. మామూలుగా కారపొడి అయితే 100 రూపీస్ అండి. 100 రూపీస్. మిగతా అన్ని వేరు వేరు. ఓకే ఒక దాన్ని డ్రై ఫ్రూట్ లడ్డు. డ్రై ఫ్రూట్ లడ్డు. ఈ లడ్డు ఎంత మేడం కాస్ట్? ఇది నువ్వుల లడ్డు. నువ్వుల లడ్డు 240. ఆర్గానిక్ బెల్లం. ఆర్గానిక్ బెల్లం. ఈ లడ్డు మేడం? ఇది మిల్లెట్ లడ్డు సార్. మిల్లెట్ లడ్డు. బెల్లంతోనే ఆర్గానిక్ బెల్లం. ఈ కాస్ట్ ఎంత? 150 సార్. 150. ఇది కొర మిక్చర్ సార్. కొరలతో మిక్చర్ చేశారు. 80 రూపీస్ సార్. 80 రూపీస్. ఫ్రెండ్స్ ఇక్కడ అన్ని లడ్డూస్ ఉన్నాయి. ఫ్లాక్సీడ్ లడ్డు సార్. ఫ్లాక్స్ సీడ్ 100 గ్రామ్స్ వచ్చేసి 130. 400 గ్రామ్స్ వచ్చేసి 250. 250 రూపీస్. అండ్ ఇవి వచ్చేసి బటర్ కుకీస్ విత్ మిల్లెట్స్. రాగి, జొన్నలు, సజ్జ, ఓట్స్, పామ్, పంకిన్ సీడ్స్ తోటి ఉంది, నట్స్ ఉంది, సాల్టెడ్ జీరా ఉంది. Okay. ఓన్లీ ఆటా. ఓన్లీ ఆటా. కంప్లీట్ బటర్ కుకీస్ ఓకే విత్ నో యాడెడ్ ప్రిజర్వేటివ్స్ ఆర్ అదర్. ఫ్రెండ్స్ వీళ్ళంతా అమరావతి ఎవరు? అమరావతి అమ్మ వంట. ఓకే. జనరల్గా మీ స్టాల్ ఎక్కడ ఉంటుందండి రెగ్యులర్గా? సిఆర్డిఓ ఆఫీస్ దగ్గర ఉంటుందా మీరు? ఆఫీస్లో. ఓకే ఓకే ఫ్రెండ్స్, అమరావతి సిఆర్డిఏ ఆఫీస్లో వీళ్ళ స్టాల్ ఉంటుందంట. ఇప్పుడే నేను కొన్ని తీసుకున్నాను, చాలా టేస్టీగా ఉన్నాయి. వీళ్ళు ఇక్కడ డెమోగా ఇస్తున్నారు అనమాట. ఇవన్నీ మనం టేస్ట్ చేసిన తర్వాత కొనుక్కోవచ్చు. చిరు ధాన్యాలతో జావా ఎంత మేడం ఇది? 20 రూపీస్. 20 రూపీస్. ఇవేంటి మేడం? డ్రై ఫ్రూట్స్. ఓకే ఫ్రెండ్స్, మిల్లెట్ మాల్ట్ అయితే తీసుకున్నాను, చాలా టేస్టీగా ఉందన్నమాట. మేడం మీకు ఎవరు ట్రైన్ ఇచ్చారు మేడం? మీరంతా ఎవరు? మేము రాజధాని ప్రాంతంలో ఉన్న రైతులు. సిఆర్డి వాళ్ళు మాకు 250 మందికి 5 గ్రామాల నుంచి తీసుకున్నారండి. 5 గ్రామాల నుంచి ఉపాధి కోసం సెల్ఫ్ డెవలప్మెంట్. మాది ఎర్రబాలెం అండి. ఎర్రబాలెం. మాకేమో కారపొళ్ళు వరకు ఇచ్చారు సార్. కారపొడులు మాకు 27 రకాల కారపొళ్ళు మేము రెడీ చేసి మేము రోజు సిఆర్డీలో మాకు ఒక స్టాల్ కూడా ఇచ్చారు. స్టాల్ ఉంది. రాష్ట్రం మొత్తం కూడా మీ స్టాల్స్ పెట్టాలని గవర్నమెంట్ ప్లాన్ చేస్తుంది. బ్రాండింగ్. మీ బ్రాండ్ ఏంటి మేడం? అమరావతి అమ్మ వంట. అమరావతి అమ్మ వంట. వెరీ గుడ్ మేడం. మీరు మిల్లెట్స్ స్నాక్స్. ఓకే. డ్రై ఫ్రూట్స్ కూడా ఉంటాయి సార్. డ్రై ఫ్రూట్స్, ఆర్గానిక్ బెల్లం, మైదా, డాల్డా, షుగర్ ఏమి వాడరు. మీరేం చేస్తున్నారు మేడం? బటర్ కుకీస్ విత్ మిల్లెట్స్. ఓకే. నో మైదా, నో షుగర్ అండ్ నో ప్రిజర్వేటివ్స్, నో మైదా, నో షుగర్. అండ్ కప్ కేక్స్ కూడా మైదా షుగర్ ఉంటుంది సార్. ఆటా తోటి అండ్ రాగి, చాక్లెట్ ఇవి యాడ్ చేసి ఉంటుంది. ఓకే. దాంట్లో కూడా ఏమీ ఆయిల్స్ కాకుండా అన్నీ హోమ్ మేడ్ సార్. ఓకే. మీ స్టాల్ ఏంటి మేడం? అవిసెలు. ఓకే. సో మీరంతా ట్రైనప్ తీసుకున్నారు మేడం? అయ్యారు. ఓకే. చాలా బాగుంది. ఇది ఏపీ గవర్నమెంట్. ఇప్పుడు కొత్తగా గవర్నమెంట్ వచ్చినప్పుడు ఇది చేశారు. ఓకే. చుట్టుపక్కల గ్రామాలందరికీ అమరావతి రైతులందరికీ ఉపాధి ఫ్రీ స్టాల్ ఇచ్చింది. ఓకే. ఇది కూడా వాళ్ళు ఇది చేయడం ఏర్పాటు చేయడం. మాకు లైసెన్స్, ఐడి కార్డు. ఓకే. సర్టిఫికేట్ కూడా రాములు సార్ ఆధ్వర్యంలో జరిగిందండి. ఎవరు మేడం? రాములు సార్ గారు. ఓకే. హైదరాబాద్ మా యూనివర్సిటీలో వీళ్ళు అమరావతి అమ్మ వంట అనే ఒక బ్రాండ్తో స్టాల్ అయితే పెట్టారు. వీరంతా అమరావతి రాజధాని ప్రాంతంలో భూములు ఇచ్చారు. సో వీళ్ళకి ఉపాధి సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ కోసం ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ వీళ్ళందరికీ ట్రైనప్ ఇచ్చి హెల్దీ ఫుడ్ స్టాల్స్ని అయితే రాష్ట్రం మొత్తం ప్లాన్ చేయాలని ప్లాన్ చేస్తుందంట. సో ఈరోజు మా యూనివర్సిటీలో ఒక స్టాల్ పెట్టారు. నేను ఇప్పుడే కొనుక్కున్నాను కొన్ని. ఇదిగోండి. సో ఇలాంటివి ఇనిషియేషన్ అనేది తీసుకోవాలి గవర్నమెంట్. ఉపాధి కల్పించేటువంటి పథకాలే తీసుకురావాలి. సో సంక్షేమాలతో పాటు వీటిని కూడా ఇంప్లిమెంట్ చేయాలనేది నా యొక్క ఆలోచన.
సో వీళ్ళ బిజినెస్ సక్సెస్ అవ్వాలని కోరుకుందాం. సక్సెస్ అవ్వాలనుకున్న వాళ్ళు తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఆల్. ఓకే మేడం, నేను ప్రమోట్ చేస్తాను మీది. ఓకే ఓకే. ఇంకేమైనా చెప్పాలా మేడం? ఇవి మిల్లెట్ లడ్డూసా మేడం? ప్రైస్ ఎంత? 250 రూపీస్. ఓకే. ఇది డ్రై ఫ్రూట్ లడ్డు సార్. డ్రై ఫ్రూట్ లడ్డు. ఓన్లీ ఖర్జూరంతో. ఖర్జూరం. పంచదార బెల్లం ఉంటుంది సార్. గీలో రోస్ట్ చేసి గీలో ఇది అవిసె లడ్డు సార్. కొర్రలతో చేసిన బూందీ లడ్డు. కొర్రలు. ఇది సజ్జకార పూస. సజ్జకార పూస. ఇది కొర్ర మిక్చర్. కొర్రలతో చేసిన మిక్చర్. ఓకే. అవిసె లడ్డు సార్ ఇది. అవిసె లడ్డు. ఓకే. ఇవన్నీ ఆర్గానిక్ బెల్లంతోనే తయారు చేస్తాం సార్. ప్యూర్ నెయ్యి. మీ మెయిన్ మోటివ్ వచ్చేసి హెల్త్ అనేది అదే మెయిన్ కాన్సెప్ట్ అదే సార్. మెయిన్ కాన్సెప్ట్. ఓకే. ఆల్ ద బెస్ట్. ఓకే ఓకే. ఆల్ ద బెస్ట్ మేడం.